టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదంకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నీరు 2.5 కప్పులు, కొంచెం గట్టిగా కాకుండా ఉడికించుకోవాలి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజు నీటిలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, బెల్లం 1 టీ స్పూను. ప్రసాదం స్టైల్కు ఇది చాలా ముఖ్యమైనది. నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొన్ని రెబ్బలు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. తయారీ విధానం: బియ్యాన్ని కడిగి ఉడికించాలి. అన్నం పూర్తిగా చల్లారాలి. అన్నం కూడా పుల్లలు పుల్లలుగా ఉండాలి. చింతపండు గుజ్జు మందంగా అయ్యే వరకు ఉడికించాలి. తాలింపు విధానం: వేరే పాన్లో నూనె వేడి చేయాలి. ఆవాలు జీలకర్ర వేయాలి. శనగపప్పు మినపప్పు పల్లీలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి. చివరగా ఇంగువ వేయాలి. కలిపే విధానం: చల్లారిన అన్నంలో ముందుగా తయారు చేసిన పులిహోర గుజ్జు వేసి కలపాలి. పైగా తాలింపు వేసి మళ్ళీ కలపాలి. దేవునికి సమర్పించే పవిత్రమైన పులిహోర సిద్ధమవుతుంది.